నమస్తే చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర టాప్ స్టోరీస్. జగన్ కు అత్యంత చేరువుగా మరో నాయకుడు. ఆయన నామస్మరణే కేసినేని చిన్నికి రక్షణ. ఘోర బస్సు ప్రమాదం, 21 మంది మృతి. టీడీపీ శ్రేణులకు అందుబాటులో ఆ ముగ్గురు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ సీనియర్ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అధికారంతో పాటు కొందరు ముఖ్య నాయకులు దూరమయ్యారు. మరికొందరు అత్యంత దగ్గరయ్యారు. ఓటమి ఎవరేంటో నిరూపిస్తుంది. ఓటమిలోనూ వెంట ఉండేవాళ్లే నిజమైన ఆత్మీయులు. గెలుపుని చూసి దగ్గరయ్యే వాళ్లను ఎప్పటికీ నమ్మకూడదు. ఎందుకంటే గెలుపు ప్రయోజనాల తీరిన తర్వాత అటువైపు తొంగి చూడని నాయకుల్ని చూస్తుంటాం. వైసీపీ ఓడిపోయిన తర్వాత ఆ పార్టీకి వైఎస్ జగన్కు దగ్గరైన నాయకుల్లో ఆలూరు సాంబశివారెడ్డి ప్రముఖుడు. ఇప్పుడైనా జగన్ కోటరీలో అత్యంత శక్తివంతంగా తయారయ్యారు. వైసీపీలో రోజురోజుకు ఆయన ప్రాధాన్యం పెరుగుతోంది. ప్రస్తుతం వైఎస్ జగన్ అపాయింట్మెంట్స్ను సాంబశివారెడ్డి కూడా చూస్తున్నారని తెలిసింది. ఇంతవరకు అపాయింట్మెంట్స్ను ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి అలాగే కేఎన్ఆర్ చూసే సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో కృష్ణమోహన్ రెడ్డిని సిట్ అరెస్ట్ చేసింది. జైలు నుంచే ఆయన ఈ మధ్య బెయిల్పై వచ్చారు. కృష్ణమోహన్ రెడ్డి స్థానంలో సాంబశివారెడ్డి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కేఎన్ఆర్తో పాటు సాంబశివారెడ్డి కూడా జగన్ అపాయింట్మెంట్స్ కొన్ని రోజులుగా చూస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో జగన్ను కలవాలని అనుకుంటున్న వారు సాంబశివారెడ్డితో టచ్లో ఉన్నట్టు సమాచారం. అనంతపురం జిల్లాకు చెందిన సాంబశివారెడ్డి వైసీపీ ఎన్ఆర్ఐ గ్లోబల్ వింగ్ కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నారు. అలాగే వైసీపీ అనుబంధ విభాగాలను పర్యవేక్షించే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసులో జైలుకెళ్లడంతో ఆయన బాధ్యతల్ని కూడా సాంబశివారెడ్డికి జగన్ అప్పగించారు. వీటితో పాటు వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, స్టేట్ అడ్మిన్ హెడ్గా సాంబశివారెడ్డికి జగన్ బాధ్యతలు అప్పగించారంటే ఆయనపై అధినాయకుడి నమ్మకాన్ని అర్థం చేసుకోవచ్చు. జగన్ అప్పగించిన కీలక బాధ్యతల్ని వైసీపీ అభివృద్ధికి సాంబశివారెడ్డి వినియోగించాలని పార్టీ కార్యకర్తలు, నాయకులు కోరుకుంటున్నారు. తనపై నమ్మకాన్ని సాంబశివారెడ్డి ఏ మేరకు నిలుపుకుంటారో కాలం జవాబు చెప్పాల్సి ఉంటుంది. టీడీపీలో విభేదాలపై అధిష్టానం సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని, తిరువురు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాల్ని సీఎం చంద్రబాబు సీరియస్గా తీసుకున్నట్టు పార్టీ నాయకులు చెప్తున్నారు. ఈ నెల 4న వీళ్ళిద్దరూ టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. దీంతో ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ నెలకొంది. కేసినేని చిన్ని చాలా తెలివిగా పదే పదే యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ జపం చేస్తున్నారు. లోకేష్ను పొగుడుతూ ఉంటే చాలు, ఆయనే రక్షణగా ఉంటారని చిన్ని బలంగా విశ్వసిస్తున్నారు. ఇదే విషయాన్ని కొలికిపూడి బహిరంగంగా చెప్తున్నారు. ప్రతి సందర్భంలోనూ తమ నాయకుడు లోకేష్ పేరు వాడుతూ ఆయనకు రాజకీయంగా చిన్ని నష్టం తీసుకొస్తున్నారని వాపోతున్నారు. కొలికిపూడి మాత్రం రాజకీయంగా లౌక్యాన్ని ప్రదర్శించడం చేతకాక సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆగ్రహానికి గురవుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తమకు కావలసిన పనులు సక్రమమో అక్రమమో చేసుకుంటూ వీలు చిక్కునప్పుడల్లా చంద్రబాబు, లోకేష్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తాండూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టడంతో 21 మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. లారీ ఢీకొట్టిన ప్రభావంతో బస్సు ముందు భాగం పూర్తిగా దెబ్బతినడంతో కంకర బస్సు మీద పడడంతో కొందరు అందులో కూరుకుపోయి ఊపిరాడక చనిపోయినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. లారీ అధిక వేగమే ప్రమాదానికి కారణమని అధికారులు అనుమానిస్తున్నారు. కూటమి పాలనపై క్షేత్రస్థాయిలో ఏదో తేడా కొడుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పసిగట్టారు. అలాగే టీడీపీపై కార్యకర్తలు, నాయకుల్లో తెలియని అసంతృప్తి గూడు కట్టుకుందని సీఎం గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలంటే కేడర్ను బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే వారంలో 3 రోజులు మంగళగిరిలోని తెలుగుదేశం ప్రధాన కార్యాలయంలో అందుబాటులో ఉంటూ అందరినీ కలుసుకోవాలని చంద్రబాబు ఆలోచించినట్టు తెలిసింది. టీడీపీ వర్గాల కథనం మేరకు వారంలో 3 ముఖ్య నాయకులు టీడీపీ కేంద్ర కార్యాలయంలో శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. గురు, శుక్ర, శనివారాల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులకు రెగ్యులర్గా అపాయింట్మెంట్స్ ఇవ్వడానికి నిర్ణయించినట్టు తెలిసింది. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.